వరుసబెట్టి బస్సు ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు. ప్రపంచంలో రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా ప్రమాదాలు జరిగే రెండవ దేశంగా భారతదేశం రికార్డ్ అయింది. అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న దాంట్లో మొదటిదయింది. దీనికి కారణం ఏంటి అంటే నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్, సంపూర్ణ అవగాహన లేని డ్రైవింగ్, లేదా మద్యం మత్తులో చేసే డ్రైవింగ్. వీటిని నిరోధించాలంటే ఓ పక్కన చలానాలు వేస్తున్నారు, యాక్షన్స్ తీసుకున్నారు. కానీ సిబ్బంది 1% ఉంటే వెహికల్స్ 99% ఉంటాయి. దీంతో పూర్తిగా నియంత్రించడం సాధ్యం అంటే సాధ్యం కావట్లేదు. దీంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి డ్రైవర్ కండిషన్ని చెక్ చేసేటటువంటి సిస్టమ్ని పెడుతున్నారు. తద్వారా ఎవరైతే డ్రైవర్ల బిహేవియర్ మీద ప్రొఫైల్ సిద్ధం చేయాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. ఏఐ టెక్నాలజీతో మార్గదర్శకాలు కూడా ఇచ్చేసారు. ఏఐ టెక్నాలజీ ఎలా వాడాలన్నది. నిర్లక్ష్యపూరితంగా డ్రైవింగ్ చేసే వాళ్ళ మీద కఠిన చర్యలు. వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ ఇక జీవితంలో డ్రైవింగ్ చేయకుండా ఆపేది. మొదట ఏడాది, ఆ తర్వాత 6 నెలలు, 6 ఏళ్ళు ఇట్లాగా చేసేటటువంటి పద్ధతికి రెడీ అవుతున్నారు. జాతీయ రహదారి భద్రతా ప్రణాళిక 2030 కోసం ఈ కొత్త ఆలోచన చేస్తున్నారు.